నువ్వు మనిషి పుట్టినమంటే కూ అని పేరు పెడతాను వల్ల నువ్వు బీసీ, నువ్వు ఎస్సీ, ఎస్టీ అని పెడతావు దానిలో, నువ్వు ఓసీ అని పెడతారు దానిలో. పుట్టుకతోనే కాదంటే మరి రేవంత్ రెడ్డి పుట్టుకతోనే పేరు పెట్టేటప్పుడు అవి పేరు పెట్టారు. ఆయన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ అని పెట్టిరా. కాబట్టి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే సందర్భంలో ఒక ప్రైమ్ మినిస్టర్ మీద మాట్లాడితే దేశవ్యాప్తంగా సంచలనం జరుగుతుందని చెప్పి, సంచలనం ఉంటుందని చెప్పి ఆ దిశతో మాట్లాడడం మంచి పద్ధతి కాదు. దేశ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరైనప్పటికీ కూడా ఆ స్థాయిలో గౌరవించాల్సిన బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులకు ముఖ్యంగా అవసరం. దేశంలో ఎవరైనా గౌరవించడం, కానీ బాధ్యతాయుతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి బాధ్యత ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి అవసరం ఇది. ఒక ప్రధానమంత్రి మీద అవాకులు చవాకులు విషయం ముందు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రేవంత్ రెడ్డి గారి విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఇవాళ 1994 లో గుజరాత్ లో అప్పుడు మీరు టీడీపీ ఉన్నారు కావచ్చు పాపం. అప్పుడు మీరు టీడీపీ ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మోడీ గారి యొక్క కులాన్ని బీసీ జాబితాలో చేర్చింది మీ ప్రభుత్వమే. కానీ మొదటిసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా మేమే ప్రధానమంత్రులు అయినామని చెప్పి ఒక సంతోషాన్ని వ్యక్తం చేశారు. అన్ని బీసీ సంఘాలు సంతోషాన్ని వ్యక్తం చేసినాయి. ఒక బీసీ వ్యక్తి ప్రధానమంత్రి అని చెప్పండి. 27 మంది బీసీలను ఎంపీలను మంత్రులు చేస్తాం. 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. మరి దేశంలో ఇన్ని సంవత్సరాలు మీ ప్రభుత్వం ఏర్పడ్డది, ఎంతమంది బీసీలకు ఇచ్చారు?